ఏంటి చమిపప్ప నీరసంగా ఉన్నావు, ఏమైంది చమిపప్ప? తినలేదు కదా కొంచెం. ఏం ప్రాబ్లం? కింద అరగలేదా పొద్దున? ఈరోజు ఏం డే? నాకేం తెలుసు ఏంటి. సాటర్డే. నేను తింటానా? ఓ నో, ఏది తింటావు కదా, చిన్న పళ్ళు పలహారాలు ఏయో. చిన్న పళ్ళ తినలా పొద్దు నుంచి? ఒక యాపిల్ వెళ్ళాను. ఒక యాపిల్ తిందా? ఇంకా యాపిల్ వెళ్ళాను. తిన్నావు కదా, నీరసం అయింది. 6 అయిందా? 6కి తిందాం కానీ వెయిటింగ్, ఏం తినాలా అని థింకింగ్. ఏదో ఒకటి తినిపో మరి, అంత నీరసంగా కూర్చోకపోతే. నువ్వు చేసి పెట్టచ్చు కదా. ఆల్రెడీ వేసి పెట్టినా కత్తలు పడు, నేను వెజ్ కదా, నేను ఎగ్ తింటానా? నాకు వచ్చింది అది కాబట్టి వేసి పెడతా. దోశ పిండి ఉంది, పెసరట్టు పిండి ఉంది అన్నట్టు పెసరట్టు. నాకు రాదు. నేర్చుకో, నాకు చెప్తావు కదా చికెన్ నాకు రాదు అంటే నేర్చుకో పాప, నేర్చుకోవాలి పాప. నువ్వు ఏదో వంట ప్రోగ్రామ్ అయ్యి చేసుకుని నేర్చుకున్నావు, నా కోసం నేర్చుకుంటావు. సరే అది ఎట్లోనో తింటా నేను వేసినప్పు. ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ ఇగో చేస్తావు. 5:30 అయింది, హాఫ్ అన్ అవర్ టైం ఉంది. చెప్పు. ఉల్లిపాయలు కోసిస్తా, వేసిస్తా. ఉల్లిపాయలు కట్ చేసిస్తే వేసిస్తా. వాడికి చెప్తా కోసిస్తుంది పోయలు, ఇస్తుంది కోసిస్తుంది వెళ్ళి వేసుకున్నప్పు. ఎప్పుడు నాకు నేను బతిమలాడి ఓపిక లేదు, నేనే ఓపికలో కూర్చుని ఉంటే. ఉల్లిపాయలు కోసి ఉన్నాయి. అడుస్తున్నావు? నాకు తెలియదు ఎక్కడ ఉన్నాయి, నువ్వు చూపిస్తా. చూపి, నువ్వు పని చేయి. నన్ను లేపకుండా వంట చేస్తావా చేయవా? అసలు మీకు ఏమన్నా ఒక పని చెప్తే నాకే తిరిగి 100 పనులు చెప్తాడు. వెళ్ళు చెప్పు. ఆడొచ్చి కూర్చో, నాకు చెప్తా ఉండు, నేను చేసి పెడతా కావాలని. సరే పద లేగు. నాకు తెలియదు, పిండిది లే నువ్వు లే కాదు, పిండి డబ్బాలు ఉందని తెలుస్తుందా? పిండిది నేను తీస్తాను రా. పిండిది నా పాటికి నేను కూర్చుంటే. దోశ ముందుగా తినటానికి కావాల్సింది మనుషులు. నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే. ప్లేట్. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కొత్త ప్లేట్ తినేయాలా? పిండి ఇలా బాగా కలిపి ఉప్పు వేసుకున్న పిండి. ఏం పిండి అది? అబ్బోయ్ ఆ చూపేంట్రా. దోశ పిండి. ఏ పిండి ఏంది? ఏం దోశ పిండి? మినపా దోశ కాదు. రాంగ్. ఫ్రిడ్జ్ లో ఉన్నది తీసి బయట పెట్టుకొని ఇలా నీళ్లు కలుపుకొని ఇలా పోరింగ్ ఉండేలా చూసుకోవాలి. అది ఏ పిండి అయినా పర్లేదు. పెసరట్టు పిండి అండి అది, పెసరట్టు పిండి. యా, ఈ కలర్ లో ఉంటుంది పెసరట్టు పిండి. వేస్తే ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఉల్లిపాయ, నెయ్యి. అదే నూనె కదా. నెయ్యి వెళ్ళండి, పెసరట్టుకి నెయ్యి వేస్తే బాగుంటుంది, యమ్మీ ఉంటుంది. అలాగని పేనేమో కాలుతా ఉంటుంది, జాగ్రత్త, దాన్ని పట్టుకోవద్దు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం నీకు కావాలని చేసుకోండి. బాగా తిప్పి ఇలా ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నమాట 2 సార్లు. తర్వాత ఎడేయాలి. ఇంకోటి ఇలా ఒకటే సరిపోతుంది తెలుసు. వచ్చిందా వెళ్ళండి దోశ? వచ్చి చూసుకో. ఎందుకులే, ప్లేట్లో పెడతా చూస్తా. హైలో పెట్టు, కింద మంట పేసేయాలి. కింద మంట హైలో పెట్టుకో. ప్రతిరోజు పొద్దున దోశలు వేసేటప్పుడు ఇది లాగుంది, ఇది సన్నగా ఉంది, ఇక్కడ కాలేదు, ఇక్కడ ఎర్రగా ఉంది, ఇక్కడ మాడిపోయింది, సాగుతుంది, ఇన్ని వంకలు పెడతాడు. ఈసారి ఎలా వేస్తాడు చూస్తాను. అబ్బాబ్బాబ్బా, ఈ యూట్యూబ్ పుణ్యమాని మా ఆయన చెయ్యని పనులు భలే చేస్తున్నాను. నెయ్యి వేసుకోండి. కాదు, కొంచెం సిమ్లోంచి హైలో పెట్టుకోండి. తగలబడిపోతుంది దోశ. అదిగా మ్యాటర్. ఆనియన్ వేసి రుద్దలేదు, ఏం జరిగింది? సౌండ్ వస్తుంది. ఇక నువ్వే వేసుకోవచ్చు కదా, డైరెక్షన్ చెప్పొచ్చే. వద్దు, ఇప్పుడు అర్థమైందా? వంట చేసే వాళ్ళకి సలహాలు ఇస్తే ఎలా ఉంటుంది? ఆటలు ఆడుకుని షాప్లో కదా, మాకు తెలిసి ఎప్పుడే అది నేను చెప్పాను. సరే ఓకే. ఏది గాలి
అప్పుడప్పుడే తిప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేయలేదు. సో ఇది తిప్పే అట్టు కాదు. జనాలు నన్ను ఇందాక మిస్లీడ్ ఇచ్చారు తిప్పు అని. నేను తిప్పమనిలే. ఆటగాడు శ్యామలా గారు, ఈ పచ్చిమిరపకాయలు ఓకేనా నీకు? ఇన్ని కొంచెమే అంటే కొంచెం అంటే కొన్ని మండిపోద్దులే, ఎక్కువ వస్తాయి. సరే తీసుకొని తిని ఇంకేం చేస్తావు. బాగా కాలిన తర్వాత అది లేచి వస్తుంది, కంగారు పెట్టి తెప్పద్దాం. ఎక్కడికి లేసి వచ్చింది? అది వస్తుంది, నన్ను చూస్తే వస్తుంది, నన్ను చూస్తే రావాల్సిందే ఏదైనా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లేచి అట్టు ఏం కావాలా? అసలు మామూలుగా ఈ పెసరట్టు పైన వెల్లుల్లి కారం కూడా జల్లుకుంటే భలే ఉంటది. మరి తెచ్చుకొని జల్లి మా ఊర్లో ఎలన్ సంత మార్కెట్ ఉంది చెప్పా కదా, ఆ సంత మార్కెట్ లో ఒక ఆమె పెసరట్లు వేస్తుంది. ఇంతంతే, నా చెయ్యంతే ఉంటాయి. దానిపైన ఇలా కారపొడి వేసి ఇచ్చేస్తుంది అంతే. అసలు ఎంత బాగుంటాయి చూడండి, ఇలా లేచి వస్తుందా? ఇది చెప్పానే దరిద్రం. నేనేదో మెమరీ షేర్ చేసుకుంటుంటే ఇదిగో ఇలా లేచి వస్తుంది చూడండి, నీట్గా కనిపిస్తుందా? కనిపించట్లా. నీకు కాదు కనిపించాల్సింది. ఇది బాగా వస్తే రేపు నుంచి అన్ని దోశలు అదే నేర్పిస్తారు. దీన్ని మనం జాగ్రత్త చెడగొట్టాలి. అది రావట్లేదని చెప్పి కవరింగ్ ఆటకాలు అడగండి. ఇదిగో వచ్చిందా, కనిపించిందా? కొంచెం కాలని పచ్చి పచ్చిగా ఉంటుంది మళ్ళీ. సరే, పాపకు రోస్ట్ కావాలంట, అందుకని ఇంకొక 5-10 నిమిషాలు పెడితే మాడిపోద్ది. దాన్ని మడత పెట్టి ఇచ్చేయటమే. ఏంటి ఎంత చెప్పుకోవాలి మరి చూసుకోవచ్చు వచ్చి. అంత రోస్ట్ ఇదిగో అయింది రోస్ట్ అవుతుంది. సరే తీసేయ్. మరి పచ్చి అన్నం నా దృష్టిలో అయితే అయిపోయింది. అయితే ఇచ్చే. ఇక దీన్ని జాగ్రత్తగా మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి బాబా చచ్చిపోయింది దోశ. అది పెనిమింది ప్లేట్లు వేసుకొని తినాలన్నమాట. గెట్ అవుట్. నేను ప్లాన్ చేసుకోలేదా? అదే నువ్వు చేయవా? కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. దోశ బడికి చట్నీలు కారపొళ్ళు కారపొడి ఏదో ఉంటుంది చూసి దోశ వేయడం వచ్చు అయితే. అన్నీ వస్తాయి. ఆహా, ఒకటే కదా? చాలు చాలు చాలు. అంటే తినిన తర్వాత మా పాప మళ్ళీ రాత్రికి తింటా కదా, రియాక్షన్ తీసుకోండి. ఓ వావ్. ఏమన్నా ఇవా చట్నీయో పొడో మరీ ఇలా ఒత్తు తినంటే కష్టం. నువ్వు రోజు పొద్దున దోశ చెప్తావా, చట్నీ చెప్పావు కదా, అయినా మేము పెడుతున్నాం కదా. ఎర్ర చట్నీ ఉంది ఓకేనా? పడిమిరపకాయ ఓకే ఓకే ఓకే. దోశ వేయడం వచ్చు అయితే, వాడచ్చు, పర్వాలేదు. అస్తమానం రాదు. ఏ ఎందుకు రాదు? అంతే, కెమెరాల ముందే చాలు వస్తుంది. చాలు చాలు చాలు. ఓకే, సో అదండి పెసరట్టు విత్ పండు మిరపకాయ చట్నీ. ఓకే, తినేస్తున్నాం. తింటున్నా, తిను. డిస్క్లైమర్, మాకు ఈ అమ్మాయి తిని ఇచ్చే ఎక్స్ప్రెషన్కి సంబంధం లేదు. యాక్చువల్లీ ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. మంటని కొంచెం ఇంకొంచెం సిమ్లో పెట్టి అంచులు ఇంకొంచెం అటు ఇటు పెనం తిప్పుతూ కాలిస్తే అంచులు కూడా కాలేదు. ఇప్పుడు అంచుల దగ్గర కొంచెం పచ్చి పచ్చిగా ఉంది. అంచులు తుంచేసి అండ్ లోపల ఉల్లిపాయ ఏమో ఇంకొంచెం మగ్గితే ముందే వేయాల్సింది. దోశ వేసిన 1.5 మినిట్కి నువ్వు ఉల్లిపాయలు వేసావు, అందుకని ఉల్లిపాయలు సరిగ్గా వేగలేదు. అదే ఒక ½ మినిట్ ముందు వేస్తుంటే కరెక్ట్గా సరిపోయేది. మీరు ఏం చేయాలంటే ముందు ఉల్లిపాయలు కాల్చి పక్క పెట్టండి. రోజు దోశ తినగానే చెప్పే ఎక్స్ప్రెషన్లు ఇవే ఆయన. యాజ్ ఇట్ ఈస్ చెప్పా ఇప్పుడు. నేను నీలా కాదేలేను బాబు, బాగుంది. పాపకు దోశ బాగాలేదంట, బాగుంది. 1.5 2.5 ఇంచ్ అనేది అంటున్నావు కదా, ఇంచ్ చేసేస్తుందా? ఇది బాగుంది. కాంప్రమైజ్ అయితే తినొద్దు. నాకు ఈ దోశే కావాలి. బాగుంది, పర్లేదు, పనికొస్తావు దోశలేడు. నేను కూడా ఆంటీ కూడా పెట్టుకున్నా రంగంలా తీసుకున్నా. ఊరికే పాప ఏడిపిద్దామని అన్నాను కానీ బాగా వేసాడు. బాగుంది దోశ. ఫస్ట్ టైం నాకు ఎక్స్ట్రా పనులేం చెప్పకుండా అడిగింది వెంటనే చేసి ఇచ్చాడు. నేను ఆ దోశ తింటుంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.